జగిత్యాల జిల్లా నుండి కామారెడ్డిలో జరిగే 42% రిజర్వేషన్ అమలుపై బీసీ ఆక్రోశ కామారెడ్డి మహాసభను విజయంతో చేరని జిల్లా జాక్ అధ్యక్షుడు మానాల కిషన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ సాధనా సమితి ఆధ్వర్యంలో భాగంగా కామారెడ్డిలో నవంబర్ 15వ తేదీన శనివారం మధ్యాహ్నం నిర్వహించే సత్యం ఫంక్షన్ హాల్లో జరిగే సభను విజయవంతం చేరని ఈ సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజానీకం భారీ సంఖ్యలో తరలిరావాలని జాక్ ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల శ్రీనివాస్, కార్యదర్శి సల్లూరు రాజాగౌడ్, జగిత్యాల టౌన్ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీకాంత్ గౌడ్, నాగుల కిషన్ గౌడ్, చెట్టి రాజేశ్వర్, చిగుళ్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. వరిస్తామనే సంపూర్ణ విశ్వాసంతో అయితే మేము ఉన్నాము. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతృత్వంలో మరి పిలువగానే వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మరి మనందరం చూస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా మరి రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ప్రతిపాదన పెట్టిందో 42% బిల్ పాస్ చేసి మరి దాన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ను సరిగ్గా ఫాలో కాకపోవడం వల్లనే అది కోర్టులో నిరాశ చెందాల్సిన అవసరం వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మరి మనం దాన్ని 42% సాధించే దిశగా ఒక పోరాటం చేయాలనేటువంటిదే మరి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ యొక్క సంకల్పం. దానిలోని భాగంగానే మరి మొన్ననే హైదరాబాద్లో పెద్ద ఎత్తున సభ చేసుకున్నాం. మరి ఎక్కడ కామారెడ్డి నుంచి డిక్లరేషన్ ద్వారా ఆ ప్రతిపాదన వచ్చిందో అక్కడనే బీసీల ఆక్రోశ సభ మరి జేఏసీ నేతృత్వంలో అక్కడి నుంచే ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇది ఈ నెల 15 శనివారం రోజున మరి కామారెడ్డిలో ఆ కార్యక్రమం బహిరంగ సభ ఉంది. సత్య ఫంక్షన్ హాల్లో సమావేశం ఉంటుంది. కాబట్టి జగిత్యాల జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులందరూ కూడా స్వచ్ఛందంగా, ఎందుకంటే ఇది రాజకీయ పార్టీ కాదు, దీనికి ఎవరు దాతలు ఉండరు. మనమే మన హక్కుల కొరకు మనం పోరాడాల్సిన సమయం ఇది. కనుక మనమందరం స్వచ్ఛందంగా మరి అట్టి సమావేశానికి అందరం వెళ్ళాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అన్ని కుల సంఘాలను మేము ఈ సందర్భంలో వారిని వ్యక్తిగతంగా కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా మరి మద్దతు ప్రకటించారు. వారి సొంత ఖర్చులతోని మరి వాళ్ళు ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి రావడానికి వాళ్ళంతా వాళ్ళ సమ్మతిని తెలిపినందుకు వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. ఇది ఎందుకంటే మనది ఈనాడు వాస్తవానికి ఈ 70 సంవత్సరాల వయసులో మాకు ఇది చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రామకృష్ణ అని ఉండొచ్చు, కానీ ఎక్కడో ఒక మనసులో ఒక కోరిక ఉంది. ఇప్పటి వరకు మరి జరుగుతున్న అన్యాయాలు చూస్తూ మరి ఇతర నాయకత్వాల కింద పనిచేసి అలసిన మేమెంతో మాకంత అనే ఒక సంపూర్ణమైన కోరికను సాధించడానికే మరి ఒక బలమైన నాయకత్వం, నిస్వార్థంగా రిటైర్మెంట్ అయిన మరి జస్టిస్ ఈశ్వర గారి నేతృత్వం, అలాగే రిటైర్డ్ చిరంజీవి గారు, రిటైర్డ్ కలెక్టర్ ఐఏఎస్, అట్లాగే విశారానంద మహారాజు గారు, వారు ఒక గొప్ప తత్వవేత్త, పెద్ద ఫిలాసఫర్గా వారి యొక్క ఆలోచన విధానానికి ఆకర్షితులమయ్యే మళ్ళీ ఒకసారి ఉధృతంగా మేము ఈ కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకొని మరి కార్యక్రమం నడిపించడానికి ముందుకు రావడం జరిగింది. కనుక మరి యువత, మహిళలందరూ కూడా సహకరించండి, అందరం భాగస్వాములమయ్యి సభను విజయవంతం చేసుకుందామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై బీసీ.